భూమి రాగడుతున్నావా కొడుక నువ్వు నారు కొరకు బాధపడకుర కొడుక ఉల్లినారు ఎల్లినారు దగురనారు అటొడక పుట్టి కూరనారు బంతినారు కొడుక అనేకమైనట్టు కూరగాయల చెట్ల నారులు ఉన్నాయి ఈ నారు పట్టుకపోయి 14 ఎకరాలల్లాలకు కొడుకో 14 ఎకరాలల్లో నారు పెట్టినాక పెరిగి పెద్దగా అయినాక పూల తోట పూలు వస్తుంది బంతి పూలు అగో ఉల్లినారు ఎల్లినారు పెరిగినాక ఓమనారు పెరిగినాక కొడుక ఆ చేనుకు 14 ఎకరాల చేనుకు రా కొడుకో కంచె నాటకు మంచెయ్యకు పిట్టెల కొట్టకు కంచె నాటద్దు మంచెయ్యద్దు పిట్టెల కొట్టద్దు తినేటి పిట్టలు తినాలి అచ్చేటి మనుషులు రావాలి కొడుక చేనుకు మాత్రం కంచె నాటకు చేను లోపల మంచేసి మంచిది నిలబడి పిట్టెల కొట్టకు కొడుక 14 ఎకరాల చుట్టూ 7 శివసత్తులా నా కొడుకు 7 శివసత్తులా నా కొడుక గాల్లే ఉండాలి చేను చుట్టూ కానీ కంచె నాటద్దు మంచి వేయద్దు మంచి మీద నిలబడి పిట్టలు కొట్టద్దు అప్పుడు నీ నారు జరుగుతుంది కొడుక కోట్లకు పరిగెత్తుతో కోటీశ్వరుని వెళ్తావు కొడుక ఈ మాట మాత్రం మరిచిపోకు కొడుక మనం ఎక్కితే గర్వం ఎక్కువ అంటారు గర్వం ఎక్కితే మనం ఎక్కువ అంటారు అగో అహంకారం ఎక్కువైతే డబ్బు ఎక్కువైతే అహంకారం ఎక్కువైతుంది ఎదిగినా కొద్ది మనిషి ఒదిగిపోవాలి కానీ ఎగిరే ఇరిపడద్దు ఎగురుడు ఎందుకంటే ఇరిగదందుకు అగో పొంగుడు ఎందుకంటే పొంగదందుకు మానవుడై భూమి మీదకి వచ్చినప్పుడు ఉండే తీరే ఉండాలి 4 వద్దుల పోగాటకం నరం మీద గుండు వచ్చినప్పుడు అందరితో సుఖంగా ఉండు లేకపోతే నీకే పోయేంత మంది అంటారు ఇవాళ ఇంట్లో రేపు మంట్లే 4 రోజుల పోగాటకము వచ్చినాం కొడుక ఉన్నంత సేపు సుఖంగా ఉండాలి నువ్వేందిరా వాడేందిరా వీడేందిరా 90 మంది తాగినాక నీతో నాకు లెక్కేంద్రని వెళ్ళి పెట్టుకుంటే మాట్లాడేదేమో 4 నాట దెబ్బలు పడేదేమో ఈ పాట 4 తిట్టిందని 4 ఎవరన్నా కొడతారా అంటది మలుసుకొని నోట్లో అంటది ఆ చీపంత సాపి ఎత్తడాడు మాట్లాడేదేమో 4 దెబ్బలు పడేదేమో ఈపు ఈ ఈపు రోజు దండం పెట్టుకుంటాడు 4కు ఓ 4 నీ బాధ్యత నీ కాళ్ళు మొక్కుతా బయటకు పోతున్నావు ఎవరి జోలి ఓకు బిడ్డ ఎవరిని ఏ మాట అనకు బిడ్డ ఎవరు నన్న తప్పుడే ఊకో ఒకవేళ నువ్వు ఎవరి జోలి కన్నా పోతే అంటావు నువ్వు మలుసుకొని పంటవు కానీ వాడు ఈ పంట వాళ్ళు పెడతాడు బిడ్డ ఎవరి జోలి ఊకని రోజు దండం పెడతాడు ఈపు 4కు దెబ్బలు పడేదేమో ఈపు అగో మాట్లాడేదేమో నోరంటారే అమ్మా ఇక ఈ పండ్లకుందు 4 అసలుకే పడదాట 32 పండ్లు అవి 4 ఒక్కటే నాయే ఒకనాడు పండ్లు ఏమన్నాయి ఓ 4 పుట్టి నరం లేని రక్తం ముద్దవు నువ్వు మేము 32 మంది పండ్ల ఉన్నావు మేము ఎంత బలంగా ఉన్నావు నువ్వు పుట్టిదానివే కింత నవిలి మింగుతా రక్తం ముద్దవైతావు మాతోటి పెట్టుకోకని పండ్లు విర్రవీగితే మంది ఎక్కువ ఉన్నాను విర్రవీగితే నడుతారా మంది మేము ఎక్కువ ఉన్నాం బిడ్డను ఉట్టిదాని అంటే 4 ఏమన్నా దొరికేనా ఓ పండ్లు మీరు 32 మంది ఉన్నా విర్రవీగుతాను నేను నరం లేని 4 నేను మీ జోలికి రావద్దా నేను ఒకవేళ నేనే తలుసుకునేది ఉంటే రేపు పొద్దుగాల వరకు సిసి రోడ్డు మీద గవ్వలోల మీరు 32 మంది ఎగురాలన్నది ఆ 4కేమో మరి ఎట్లా ఎగురుతాయంటే బయటికి పోతా తీటకైనా ఎవరినన్నా మందలిస్తా నీ అవ్వరా నీ పెళ్ళవరా అని తిడతా నీ అవ్వరా నీ పెళ్ళవరా అని ఉట్టుగా వాడిని తొవంటి వేయడం తిడితే వాడు ఊరుకుంటాడా ఎడవకాల బాట చెప్పు వేగుతాడు మూతి దిగలు ఒక్కడు చంపుతాడు ఈ చెంప మీదకెళ్ళి ఆ చెంప మీదకెళ్ళి చంపితే 32 పండ్లు రాలి కింద వాడి గవ్వలోనే ఎగురాలన్నది ఆ 4కేమో అబ్బో నీ బాధ్యత నీ జోలికి రావద్దని ఆకాల నుంచి వెళ్ళి పండ్ల జోలికి 4 రాదు 4 జోలికి పండ్లు రావు డబ్బులు ఎప్పుడన్నా 4 పుసికిపోయి పండ్లకు దొరికింది అనుకో కష్టమే దొరుకుతాయి బఠానీలో పారాలో బుక్కంగా డబ్బులు మిస్ అయి 4 మీద వాడికి ఉంచుతాయా కస్కన దొరుకుతాయి అందుకే ఎప్పటికీ సౌతుల పోరే 4 వద్దుల పోగాటకం నరం మీద పుండు వచ్చినప్పుడు అందరితో సుఖంగా ఉండు తల్లి గర్భవాసం నుండి రాంగతనము తీసుకురాలేదు ఎవరు వెళ్ళిపోయేనాడు ఎంటేమి కొంచెమోరు
కాడు కన్న తండ్రి కట్టెలే చుట్టాలు అగ్నే ఆత్మ బాంధువు అంటారు. రాంగ తెచ్చేది ఏం లేదు మన్ను, పోంగ వచ్చేటి మాత్రం రెండు. రాంగ తెచ్చేది ఏం లేదు మన్ను, పోంగ వచ్చేటి మాత్రం రెండు. ఏంటి రెండు? మంచి అయితే మంచి అంటారు, చెడైతే చెడు అంటారు. ఎందుకంటే లోకములో పుట్టినప్పుడు పుట్టుడు విలువైన పుట్టుబడే పుట్టాలే, బ్రతుకుడు విలువగానే బ్రతకాలే, సావంగా కూడా విలువైన సావే సావల్లయ్యా ఓ పెద్దలారో. విలువదొక్క పుట్టుబడి ముట్టద్దు, విలువదొక్క బ్రతుకు బ్రతకద్దు, విలువదొక్క సాగుదావద్దు. ఎందుకంటే మంచి చెడు అనే రెండు అక్షరాల బంధం. మంచితనం చెడుతనం అనేది అడుక్కుంటే దొరకదు, కొనుక్కుంటే రాదు. మనం మెదిలే ప్రవర్తన బట్టి వస్తుంది. మంచోళ్ళు సభలు పెడితే వీడు మంచోడురా అంటారు, చెడ్డు అని సభలు పెడితే వీడు చెడ్డోడురా అంటారు, తాగుబోతోని సభలు పెడితే వీడు తాగుబోతు బాడుకావురా అంటారు. మనం చచ్చిన్నాడు మంచోళ్ళు చచ్చిపోతే 10 మంది వస్తారు చూస్తారు. పక్కపంట ఊరోళ్ళు కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒకసారి ఆఖరిసారి ముఖం చూసిపోతారు. అదే చెడ్డ గాడి కొడుకు చచ్చిపోయింది అనుకో, వాడు ఉన్నప్పుడు ఆగిండారా, వాడి ఇంట్లో రూపాయలు ఉన్నాయి ఒంట్లో బలం ఉన్నది నాకేందని విర్రవీగిండు. ఇంట్లో రూపాయలు ఉన్నాయి ఒంట్లో బలం ఉన్నది నాకేందని విర్రవీగితే ఇంట్లో రూపాయలు ఎప్పటికి ఉంటాయా, ఒంట్లో బలం ఎప్పటికి ఉంటుందా? ఇంట్లో రూపాయలు ఒడిసినాడు ఒంట్లో బలం ఉడిగినాడు తెలుస్తుంది తమాష. 4 వద్దుల భోగాటకం నరం మీరి పుండు. అట్లా తలకు గర్వం ఎక్కినోడు ఒకసారి శ్మశాన వాటిక వైపు చూసేది ఉంటేమని తలకున్న గర్వం మారికాళ్ళకత్తది. ఎందుకంటే నీకంటే గొప్ప గొప్పలు పోయేది కళ్ళకే. ఏ నిమిషానికి మనిషికి ఏమి జరుగుతుందో తెలియదు, ఏ నిమిషానికి బ్రహ్మ రాసిన రాత తప్పది, భగవంతుడు పెట్టిన బాని తప్పదయ్యా ఓ పెద్దలారో. కొడుక బల్జవి రోజు గట్ల నువ్వు అహంకార పడకు కొడుక, సేను శలకలు పెరుగుతాయి, నారు పెరిగి పెద్దదైతని. కోటీశ్వరుడు అవుతావు, కోట్లకు పడి ఎత్తుతావు, కానీ కంచెనాటకు మంచెయ్యకు, మంచిది నిలబడకు, పిట్టెల కొట్టకు, తెప్పుకపోని తిరటోళ్ళు తినని, పిట్టెలు వాళ్ళని, 7 శివసత్తులు మాత్రం మరిచిపోకు అని బల్జవి రోజుతో చెప్పి ఆగో అనేకమైనట్టు నారు తీసి 5-6 తీర్ల నారు తీసి ఆగో బల్జవి రోజు చేతులు పెట్టింది ఆ ముసలవ్వ. ఎవరో ముసలం అనుకున్నాడు దుర్గా భవాని మాయాని ఆయనకేం ఎరక. బల్జవి రోజునకు మర్రి అగో అటువంటి ఒక ఇక్కడి దగ్గర ఆ విజయవాడ పట్టణం లోపల రమణానే రామ రామ రమణానే రామ శివసత్తులో కావాలి పెట్టిండు. కంచె నాటలేదు, మంచి చేయలేదు, 7 శివసత్తులు పెట్టిండు చేను చుట్టూ. అటువంటి ఒక ఆయన చేను పైరు పెరుగుతున్నది, పెద్దదైతున్నాయి, కోట్లకు పడిగెత్తు తండ్రి మొలకలు మొత్తాన్ని వస్తున్నాయి. అగో అనేకమైనట్టు అగో శ్రీమంతుడు అవుతున్నాడు బల్జవి రోజు. అగో అటువంటి ఒక 7 శివసత్తులకు రోజు బెల్లం శాఖ వద్దండు, వాళ్ళకు 3 పూటల తిండి పెడతాండు. 7 శివసత్తులు శివాలు దుల్తాండ్రు చేను చుట్టూ. వచ్చటోళ్ళు వస్తాను, తింటోళ్ళు తింటాను, పోయేటోళ్ళు పోతాండ్రు, పక్షులు ఆలుతున్నాయి, రామశిల్కలు ఆలుతున్నాయి. అగో ఒకనాడు ఒక బల్జవి రోజుని ఆ భార్య లేదా వీరమ్మ. అందుకే అంటారు భార్య భర్తలు అన్నప్పుడు ఇద్దరు ఒక తీరు ఉండరు, ఒకల గుణం ఓ తీరు ఉంటది, ఒకల గుణం ఓ తీరు ఉంటది. ఒకలేమో గట్టి చేస్తారు, ఒకలేమో లూజ్ చేస్తారు. ఆ బల్జ వీరమ్మ బల్జ వీరయ్య కళ్ళ చూసి ఏమంటాంది, నాదా ఏందయ్యా శేరికంచెలు వస్తాను, శేరికంచెలు వేస్తాను. ఈ 7 శివసత్తులు ఉన్నారా? ఉన్నారు. ఎత్తుకొని వేసిన తమని మేపుడు, 3 పూటల తిండి పెట్టుడు, వాళ్ళు చేను చుట్టూ ఎగురుడు, వాళ్ళ కళ్ళు శాఖ బెల్లం శాఖ పట్టుకుపోయి ఇచ్చుడు. అంత అవసరం అవసరమా?
అవసరమా? ఏ అమ్మా 7 సంవత్సరాల బంధు పెట్టి చుట్టూ పెంచినాటి ఏ పిట్టాల తోవంటి వేటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ మొత్తం శనిలో పడి పీకపోతాను తింటారు. ముసలవ చెప్పిన కంచెలో మనకి ధనం కలిగిందే మనిషి. నా మాట వినలేదు అనుకో బొండికాయ చెయ్యి గిట్ల పోవాలి, మరి చెయ్యి గిట్ల పోతాంది. జేసీబీ బుక్లో ఎట్లా వెళ్తుందా? కిందికి వెళ్ళి గిట్ల పోయి గిట్ల వస్తారా? ఇది కింది నుంచి వెళ్ళి మీదకి వచ్చి పడతాయి. ముసల్దాన ఈరమ్మ అమ్మ ఈ విమానం మొత్తం మోగాలి. 7 శివసత్తుల బంధు పెట్టు, చేను చుట్టూ కంచె నాటు, ఈగ దొర్రద్దు, దోమ దొర్రద్దు, పక్షి వాళ్ళద్దు, చేను మీద 4 మంచెలయ్యి మంచి మనిషిని పెడదాము. కానీ 7 శివసత్తులు ఉండద్దు. తీర్థవా తీయవా అట్లయితేనే ఉంట, లేకపోతే లేదనే వరకు బల్జ వీరమ్మ బాధకు పట్టినట్టుగా బల్జ వీరోజి అగో ధనం ఎక్కుతే మనం ఎక్కును, మనం ఎక్కుతే మర్చారేమో మరి ఎక్కును అంటారు. అగో అటువంటి ఒక 7 శివసత్తుల బంధు పెట్టి చేను చుట్టూ కంచె నాటుతండు బల్జ వీరోజి. చేను చుట్టూ కంచె నాట వరకే సాయిని నందు దుర్గా భవాని పేరు మీద 100 పైసలు ఇచ్చిపోతున్నాను. కూర్చొని దుర్గా భవాని పేరు మీద 116 దానం చేసిండ్రు. రావు రావు దుర్గమ్మ దుర్గమ్మ రామ ఇంటి దాకో దుర్గమ్మ పౌడి గుల్లలాగో ముచ్చాల తాలిబొట్టు దుర్గమ్మ పౌడాల తాలిబొట్టు దుర్గమ్మ అర్చన వంశపాన దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ అర్చన వంశపాన దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ అర్చన వంశపాన దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ అర్చన వంశపాన దుర్గమ్మ వెలిసినావు 7 పాయల దుర్గమ్మ వెలిసినావు 7 పాయల. అయ్యో ఏ పాయ చూసినా దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ ఏ పాయ చూసినా దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో ఏ సాయ చూసినానే దుర్గమ్మ ఏ పాయ చూసినానే దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ ఏ పాయ చూసినానే దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ నిశాయ గల్లదమ్మో దుర్గమ్మ అగో చేను కంచె నాటిండు, మంచి వేసిండు, పిట్టలు కడతాండు, మూట కొడతాండు. దుర్గా భవాని కళ్ళ చూసిందో ఒరే బల్జోడ నీకు ఇంత అహంకారమారా, నేను చెప్పిన మాట పక్కకు పెడతావా? ఇక చూడు ఏం చేస్తాను అని బిడారి మైసమ్మ అగో అటువంటి ఒక దుర్గమ్మ ఇద్దరు విధి పెద్ద మనుషులు ముసలల్లో వేషం కట్టుకోని మూట కొట్టేది బల్జ ఈ రోజు దగ్గరికి వచ్చిండ్రు. కాళ్ళు ముందర కైతన్నయ్య మోసి ఎదురనక కైతన్నయ్య ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది కొడుగా మా ప్రాణం వెళ్ళిపోతుంది రా నా కొడుకు, మా ప్రాణం వెళ్ళిపోతుంది రా నా కొడుక, ప్రాణం వెళ్ళిపోతుంది రా నా కొడుక, మా ప్రాణం వెళ్ళిపోతుంది రా నా కొడుక. ఇద్దరు ముసలల్ల ఊరా నా కొడుక, ఇద్దరు ముసలల్ల ఊరా నా కొడుక. ఊరు రమ్మంట ఉంది నా కొడుక, ఊరు రమ్మంట ఉంది నా కొడుక. కాడు రమ్మంట ఉంది నా కొడుక, కాడు రమ్మంట ఉంది నా కొడుక. మాది ఆకలైన కడుపురా నా కొడుకు, మాది ఆకలైన కడుపురా నా కొడుక. మాది అల్లిపోయిన ఒక ఊరా నా కొడుక, అల్లిపోయిన ఒక ఊరా నా కొడుక. మాది అల్లిపోయిన ఒక ఊరా నా కొడుక, మాది అల్లిపోయిన ఒక ఊరా నా కొడుక. దండ వల్ల పెడతాం ఊరా నా కొడుకు, దండ వల్ల పెడతాం ఊరా నా కొడుక. అన్నం లేకపోతే 6 నెలలు బ్రతకచ్చు మానవుడు, నీళ్ళు లేకపోతే నిమిషం బ్రతకరాదు. 4 తనివిల్లు కోరే నా కొడుక, 4 తనివిల్లు కోరే నా కొడుక. నరాలు గుంజబట్టే కుమారా, నరాలు గుంజబట్టే నా కొడుక. 4 తనివిల్లు కోరుతాను నరాలు గుంజని మూట కొట్టేటి వాడా. సరదన్ని నీళ్ళు పోయి నా కొడుకు, సరదన్ని నీళ్ళు పోయి నా కొడుక. కొడుక కొన్ని నీళ్ళు పోయి కొందరమ్మ ప్రాణం పోయితా ముసలి పోయి
నీ అమ్మ కడుపు కావాలి ఎక్కడి నుంచి వచ్చిన ముసలోళ్ళు మీరు ఇద్దరు ఎందుకు కొడుక నువ్వు ఓసారి కాకపోతే నువ్వైతే ముసలోని కావాలి నాకే తోటలు ఆడతలేదు మీరు రాగా నీళ్ళు 2 చెట్లకు పోతే కాయలు వస్తాయి 4 పైసలు వస్తాయి నీళ్లు తాగితేనే నీ చెట్లకు నీళ్ళు కప్పైతే కొడుక కొన్ని పోయిరా మీరు ఏ ఊరైతకు మా ఊరు లేదు పని లేదు కొడుక అయ్యో కొడుకు పోయి నీళ్ళునే వచ్చిన నీ అవసరం కొడుకానికి కొడుక గన్ని మాట్లాడబడుతుంది ఎందుకు నా సొంటి తల్లి నీకు లేదా లేరు మాసు నీ తల్లి లెక్క ఉన్నా నీ తల్లి లెక్క ఉన్న వాళ్ళు ఎప్పుడు సచ్చిరు పో ఉంటే వాళ్ళు ఉంటే ముసలు నాకు వచ్చినట్టుకుంటావా ఏం చేస్తావు అన్నాక శివుల 10 మంది వచ్చి వీళ్ళు ముసలోళ్ళు అయితే నువ్వు ముసలోళ్ళు అయినప్పుడు నీ కొడుకులు ఎట్లా చంపరా కొడుకు ఎవరు నా సాగనుకున్నాను ముసలాన ముసలిపోయి ఇద్దరు ముసలి చూసిన భయం నువ్వు నీళ్లు పోయని అంటున్నావు రాని మాటలు అంటున్నావు కొడుక కట్టలేదు మీకు కొట్టన్నావురా కొడుక అని మూట కొడుతుంటే కాలువ పంటి నీళ్లు రావా అత్తయ్య రావా ఎంతమంది గారికి ఇక్కడ మోటార్ కొట్టేది మోటార్లు పెట్టుడు తప్పించి మూట కొట్టుడు ఎరికేనా అంటే నాకు కూడా తెలియదు కానీ చెప్తా రెండెట్లను కట్టి అటువంటి ఒక బకెట్ పెట్టి అవి మూట కొడుతుంటే కాలువ పంటి నీళ్ళు వస్తుంటే ఈ కాలువ నీళ్ళల్లో తాగుదావా అని ఇద్దరు ముసలోళ్ళు వచ్చి కాలువలో దోషులు బట్టి నీళ్లు తాగబోతుంటే ఎట్లు తోని కొడుతుంటే ఎట్లు అటువంటి ఒక పెండ ఎరుగయ్యా ఆ ఎట్ల పెండ తీసుకొచ్చి ఒక బోదట్ల వారేసిండు బాబగారి ఉండ కొడుకు అదో పెండ నీళ్లు వస్తున్నాయే ఒరే బల్జోడా అన్నదా బంధుకే ఉన్నది మైసమ్మ కోపం ఎక్కువ దుర్గమ్మ దేశాంతము అక్క నువ్వు ఆగే అందరి బిడాలి మైసమ్మ ఎట్లా విడికెళ్ళి పడవడక బజారు తెలివడితే నిర్ర నీలిగి డోల్లో కడుపు నొప్పి నల్లదమ్ము రోగం వచ్చి కట్టల్లోకెళ్ళి ఎట్లకు రక్తం గారుతంది బల్జోని కుట్టాది రోగం వచ్చిందో దేవుడా మంచిగా ఇప్పటికి వండుడే నీ మొగుడు అంత అంకరేంటిరా ఐటమ్స్ అంటే ఏమన్నట్టు బౌరు పుల్లానా కాళ్ళు చేతులు గట్టనా బుజ్జి ఎవరు కావచ్చు నా లడ్డు నా మొగడైతే నన్ను ముద్దుగా పెంచుతాడు ఏమనిపిస్తాడు సిట్టి అంటాడు చిట్టి ఏంటి సింటూ ఇప్పుడు పింఛనత్తది చిట్టి సింటాడు ఇద్దరు వస్తున్నా
మీద నీకు ప్రేమాలు ఉంటే నీ మాట తెరేముట నీ మాట తెరేముట గమటాలేలా నీ మాట తెరేముట ప్రేమాలు ఉంటే నీ మాట తెరేముట నీ మాట తెరేముట గమటాలేలా నీ మాట తెరేముట నీ మాట తెరేముట నీ మాట తెరేముట గమటాలేలా నీ మాట తెరేముట సింగతోరా బంగుల పేడ సింగతోరా బంగుల పేడ నీవి చెయ్యలో చిన్నదోరా బంగుల కాడ చిన్నదోరా బంగుల కాడ రోజు జరుగులో చిన్నదోరా బంగుల కాడ ఏమండి ఎవరు రాత్రిలు ఓ నావో నేను నామగడేనా నామగడేనా ఏంది ఓ ఏంది వేసుకో ఓ నా మగడైతే నాకు ఎంత ముద్దుగా అనిపించు ఎంత ఏది? దీనికి ఇప్పుడు కాదు వచ్చుకో ఇప్పుడు అయిపోయింది అరే నెట్ కాదు మనకి ఇప్పుడు